ఈరోజు మీడియాతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో సల్మాన్ హత్య కేసును ప్రత్యేకంగా ప్రస్తావించుకుంటూ మరోసారి చంద్రబాబు నాయుడు గారికి దానికి మద్దతు ఇస్తున్న పోలీసులకి డైరెక్ట్గానే వార్నింగ్ ఇచ్చారు. జగన్ గారు వార్నింగ్ ఇచ్చారనే కంటే కూడా అది నగ్న సత్యం. ఏంటది? ఈరోజు ఒకరు హత్య చేశారు, దాడి చేశారు, హింసకు గురి చేశారు అని చెప్పి అంటే రేపు అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు అదే పని చేస్తారు కదా. పాలకులుగా ఉన్న వాళ్ళు, పోలీసులు ఉన్న వాళ్ళు ఇటువంటివి అడ్డుకోవాల్సిన చోట వాళ్ళే దగ్గరుండి మద్దతు ఇవ్వడం ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్న. ఇక్కడ సాల్మాన్కి హత్య చేసిన వాళ్ళకి ఎక్కడ ఎలాంటి విభేదాలు లేవు, వాళ్ళకేం సంబంధమే లేదు, కానీ హత్య చేసేశారు రాజకీయ కోణంలో. ఈ హత్యకు స్థానిక ఎస్ఐ, సిఐ, ఎస్పీలే కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ హత్యలో దోషి అని చెబుతూనే చంద్రబాబు నాయుడు గారు, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెబుతూ ఉన్నాను, ఇటువంటివి కనుక అడ్డుకోకపోతే మీరే దగ్గరుండి విషబీజాలు నాటితే ఆ విషబీజాలకు మీరే దగ్గరుండి నీరు పోస్తే అవి మహావృక్షాలు అవుతాయి. ఇది ప్రజాస్వామ్యం. అధికారం ఎప్పుడు ఎవరికి సొంతం కాదు. రేపు అధికారం మారిన తర్వాత మీరు నాటిన విషపు బీజాలు మహావృక్షాలై నాశనం చేసేస్తాయి. మనిషి నైజం. తనని ఇబ్బంది పెట్టిన వాళ్ళను తను మళ్ళీ ఇబ్బంది పెట్టాలి అనుకుంటారు. ఇటువైపు ఒక వ్యక్తి హత్యకు గురైతే వాళ్ళకు అవకాశం వచ్చిన వాడు ఆ ఫ్యామిలీ కూడా చూస్తే అయితే ఉండరు కదా. మనిషి నైజం. సో ఈ క్రమంలో భవిష్యత్తు చాలా భయంకరంగా ఉంటుంది. సో ఇప్పటికే చాలా చేశారు. ఇటువంటి పోలీస్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది, చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. కానీ చంద్రబాబు నాయుడు మహా చెడ్డ మనిషి. ఇలాంటివి ఎప్పుడూ కూడా ఆయన ఆపే ప్రయత్నం చేయరు. తన రాజకీయ అవసరాల కోసం ఏ విషబీజాలైనా నాటుతారు. తన రాజకీయ అవసరాల కోసం ఎవరినైనా బలివ్వడానికి సిద్ధంగానే ఉంటారు అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు గారిని నేరుగానే ఈ కేసులో దోషి అన్నారు. భవిష్యత్తు మాత్రం చాలా ప్రమాదంగా మారబోతుంది అన్నారు. విషపు వృక్షాలు మహావృక్షాలు అవే మిమ్మల్ని మింగేస్తాయన్నారు. పరిస్థితులు మారకపోతే చాలా భయానకంగా ఉండబోతున్నాయి. ఆ తర్వాత నేను మీరు కంట్రోల్ చేసే పరిస్థితి కూడా ఉండదు అని చెప్పి, లేకుంటే ఎంత దారుణం చూడండి. ఉన్న ఊర్లు ఇసిపెట్టేసి ఎక్కడో బతుకుతూ చివరికి భార్యకు బాగోలేదు అని తెలిసి చూడడానికి వస్తేనే కొట్టి చంపేయడం అంటే ఇంతకు మించి నాకు తెలిసి ఎక్కడే కూడా ఇంత దారుణమైన అమానవీయ సంఘటనలు జరిగి ఉండవేమో. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పింది ఏంటి, ఇంత దుర్మార్గం ఏంటి, ఇక్కడ భార్యను చూడడానికి వచ్చిన మనిషిని కొట్టి చంపేయడం ఏంటి అని. బట్ ఇటువంటివన్నీ అయితే రాష్ట్రానికి మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు, రాజకీయాలకు మంచిది కాదు. కానీ ఎవరు ఎక్కడ ఎందుకు వీటిని ప్రోత్సహిస్తున్నారు? ఇలా ప్రోత్సహించడం ద్వారా ఎవరి ఈగో సాటిస్ఫై అవుతుంది, ఎవరు సాటిస్టిక్ ఆనందాన్ని పొందుతూ ఉన్నారు? ఇది $1,000,000 ప్రశ్న. ఎందుకంటే దీనివల్ల వచ్చేదేంది, పోయేదేంది? ఉన్న ఊర్లు ఇసిపెట్టేసి, ఇల్లు ఇసిపెట్టేసి, చేన్లు ఇసిపెట్టేసి ఎక్కడికో వెళ్ళి మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత ఇటువైపు వాళ్ళకి అదే పరిస్థితి రాకుండా ఎందుకు ఉంటుంది? అటువంటి సమాజాన్ని ఎవరైనా ఎందుకు కోరుకోవాలి? ఏదైనా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల చుట్టూ చర్చ జరగాలి. పేదలకు జరిగే మేలు కీడు గురించి చర్చ జరగాలి. ఈ వచ్చేందిరా బాబు 2026లో కూడా